హాయ్ అందరికీ వెల్కమ్ టు సుహానా వ్లాగ్స్. ఈ రోజైతే సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ, ఎక్కువ టైం అయితే పట్టదు. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ని వాష్ చేసుకొని ఇందులో వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసి ఒక్కసారి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వాటర్ పైకి వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ అన్ని పైకి వచ్చిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కారం మొత్తం ముక్కలకి పట్టే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ముక్కలకి కారం మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం అల్లం వెల్లుల్లి అలాగే ధనియా ఎండు కొబ్బరి కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి తిప్పుకొని మనం తగినంత వాటర్ ఇందులో పోసుకోవాలి. మనకి ఎంత అయితే గ్రేవీ కావాలనుకుంటామో అంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. మనం మటన్ బట్టి విజిల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 8 విజిల్స్ పెట్టాను. ఇలా ఉడికిపోయిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి ఇంకో 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి సర్వ్ చేసుకుంటే మటన్ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.